Please do subscribe to Prajabheri News Channel. Sir, please, sir. మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ముందుకు వచ్చి ముసాపూర్ గ్రామస్తులందరూ వచ్చి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామస్తులందరికీ ఇంత మొత్తం ఎక్సర్సైజ్ లీడ్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి అందరికీ, తర్వాత మా ఎస్ఐ గారికి అందరికీ అభినందనలు. వీడిసి కంప్లీట్ లేకుండా హౌస్ కంప్లీట్లీ బ్యాన్, ట్రేడింగ్ లేదు. టాప్ లేదు, ఫుల్ బుల్లర్. एक सेकंड के बाद फोटो अरे पेपर सामने ले लो पहले. आप बोले तो मेरा हो जाता हो क्या? అందరికి నమస్కారం. ఇవాళ సాటాపూర్లో సంత ఉంటుంది, దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క క్యాంప్ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క పశువు ప్రాపర్ సర్టిఫికేట్తో పాటు వెళ్ళేటట్టు చూస్తున్నారు. ఎటువంటి ఆవులు కానీ అట్లనే దూడలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అట్లానే సఫిషియంట్ స్పేస్ ఉందా లేదా, ఒక వెహికల్లో ఎన్ని పశువులు తీసుకెళ్తూ అన్ని పశువులు తీసుకెళ్ళేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇప్పుడే మనం వెటర్నరీ ఆఫీసర్తో పాటు విజిట్ చేయడం కూడా జరిగింది, చూడడం కూడా జరిగింది. అండ్ గడ్డితో పాటు సఫిషియంట్ స్పేసింగ్ అయిన రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వాటి దేని పర్పస్ తీసుకెళ్తున్నారు దాని గురించి కూడా సర్టిఫికేషన్, అట్లానే ఎవరైతే అమ్ముతున్నారో గ్రామ పంచాయతీలో అక్కడి నుంచి కూడా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టారు. సో అందరికీ
పోలీసు వారి తరఫున తర్వాత అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒకటే విజ్ఞప్తి, బక్రీద్ వస్తుంది కానీ ఎటువంటి ఆవులు కానీ గో సంతతి కానీ ఈ కుర్బానీ చేయడం కానివ్వండి ఇంకేమని కానీ చట్టరీత్యా నిషేధం. ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పోలీసు వారికి ఇవ్వండి, వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అట్లానే ముస్లిం సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, కుర్బానీ ఇచ్చేటప్పుడు ఏదైతే మనకి చట్ట ప్రకారంగా అనుమతించిన జంతువులు ఉన్నారో వాటినే ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. అట్లానే ఇచ్చేది కుర్బానీ కూడా చెత్త అంతా మీకు ఒక గార్బేజ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గార్బేజ్ బ్యాగ్లోనే వేసి డిస్పోజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ₹1,00,000 ఇంతే. బంగారం అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? 1.5 करोड़. इतना ही 1.5 करोड़ होते हैं. सिल्वर कितने होते हैं? 2.5 लाख. इतना ही छोटा ఐఫోన్. ఫోన్ మహంగా చీజ్, ఫోన్ కాస్ట్లీ, ఒప్పుకుంటాం కదా, కాస్ట్లీ. ఫోన్ కన్నా కాస్ట్లీ ఏముంది ఇప్పుడు? గోల్డ్, సిల్వర్. फ़ोन दొంగతనం చేస్తే ఇబ్బంది ఏంటంటే कहीं पे भी यूज़ कर लो, पता चल जाते भाई ये बंदा फ़ोन वहाँ यूज़ कर रहे हैं. हमारे पास वो टेक्नोलॉजी है. मान लीजिए गोल्ड चोरी कर लिया, कहीं पे यूज़ कर रहे, पता चलेगा क्या? ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. సిల్వర్ తెలుస్తుందా? తెలియదు. అంత వాల్యూ ఎక్కువ ఉన్న ఐటమ్ ఏముంది. ఇది దొంగతనం చేశాడు అనుకోండి, ఇంత బంగారం తీసుకెళ్ళాడు అనుకోండి జేబులో, ఎవరికి ఏం తెలియదు. సో అందుకోసం దే టార్గెట్ దిస్ హై వాల్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం, దీని హై వాల్యూ ఐటమ్స్ అంటాం అనమాట. అల్ట్రా హై వాల్యూ ఐటమ్స్ ఇవన్నీ, ఇటువంటి ఐటమ్స్ टारगेट చేస్తారు. उससे हम लोग कैसे बचाना? पहले चीज़ हम लोग इन्फॉर्मेशन रखना ताकि भाई कोई नहीं आए, और दूसरा चीज़ जो भी आएगा उसको पकड़ना. ఎవడైనా వస్తే వాడిని పట్టుకోవాలి. మనం ఎట్లా పట్టుకుంటాం? సీసీ కెమెరాలు, ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్. ఒక तालम पाल करते कोई ज्वेलरी शॉप, खास करके ज्वेलरी शॉप वालों को मैं बोल रहा हूँ. फ़ोन है भाई, 2-3 साल में चेंज करते ना, 2-3 साल में चेंज कर लेते ना. కెమెరా को रख के बोलते कि सर 5 साल पहले लगाया, 5 సంవత్సరాల క్రితం పెట్టాను, అట్లానే కెమెరా పనిచేస్తుందా లేదా? वो भी क्या, फ़ोन तुम्हारे जेब पे रहते हैं, కెమెరా कहाँ रहते हैं? बाहर धूप पे, बारिश में, जहाँ ఎక్కడ ఎండ ఎక్కువ ఉంటుందో, వర్షం ఎక్కువ ఉంటుందో అక్కడ పెడతాం. ఈ కెమెరాలు పెట్టడంతో పాటు దాన్ని ఉందా లేదా చెక్ చేసుకోవాల్సింది కూడా మనం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కెమెరా ఇవన్నీ సెక్యూరిటీ, ఇది ఎక్స్ట్రా ఖర్చు కాదు, మన సేఫ్టీ. మన ఇన్సూరెన్స్ ఎట్లా చేసుకుంటాం? వెహికల్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటాం? మన సేఫ్టీ గురించి. కెమెరా కూడా మన సేఫ్టీ, మన ఇన్సూరెన్స్ है अगेंस्ट एनी क्राइम और क्रिमिनल एक्टिविटी. एक इंश्योरेंस की जैसे काम करते हैं, साथ साथ एक शील्ड भी, प्रोटेक्शन भी है. बहुत सारे जैसे नेहरू नगर पे हम लोग, నెహ్రూ నగర్ అక్కడ నాకు టౌన్ 6 ఏరియాలో వస్తుంది, అన్ని చోట్ల అన్ని కెమెరాలు పెట్టారు. సర్పంచ్ పెట్టి పిలిచాడు నన్ను. ఇట్లా ఓకే వెళ్ళాను. उन लोग बोल रहे हैं सर, ముందు గొడవ అయితే पहले झगड़ा होते तो कुछ भी बोल देते, हम बोलते चलो पंचायती ऑफिस पे चलते, वहाँ पे सीसी कैमरा है देखते. అందరూ सीसी कैमरा చూడడం మొదలుపెట్టారు. దానివల్ల గొడవలు తగ్గినాయి. बिकॉज उन लोग को पता चल जाता है भाई कोई भी जानबूझ के झगड़ा कर ले तो दिख जाते हैं, అంటే తెలిసిపోతుంది. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీ ఏరియాలో మీ ప్లేసెస్లో చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇందాక చెప్పినట్టు ఇలియాస్ ముందుకు వచ్చారు, తన వార్డులో చేస్తా అన్నాడు 5 కెమెరాలు. अपना जो भी एरिया है, वार्ड है, बस्ती है, जितने भी है, उसके लिए इनकमिंग और आउट गोइंग होते हैं ना, रोड्स होते हैं ना. ఎవడైనా దొంగ ఎట్లా వస్తాడు? రోడ్ మీద వస్తాడు కదా, గాల్లోంచి ఎగిరాడు కదా, पैराशूट వేసుకుని దిగుతాడు ఎవడైనా, कोई पैराशूट नहीं कूदते ना रोड पे यार. तो वो इनकमिंग एंड आउट गोइंग, वो रोड आपको कवर होने लायक हो जाए, बस हम लोग उसको आसानी से पकड़ सकते. అది మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ తీసుకుని ముందుకు వెళ్తే బోధన్ విల్ బికమ్ మోడల్ మున్సిపాలిటీ.
వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేసే గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. విషయానికి వస్తే నిన్న రేంజర్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 బైకులు అనుమానాస్పదంగా కనపడుతూ ఒక గోడి సంచులో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారు కనపడ్డారు. సో డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కాయిల్స్ కనపడడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్ అతను. జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్. వనం పోశెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణగేడ్ నుంచి ఈయన. వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటాం అంటే మేము కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఒక టీమ్ ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని తెలిసింది. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాయిల్ని అమ్మడం చేసేవారు. ఇందులో మన బోధన్లో వచ్చి నిజామాబాద్ జిల్లాలో వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇంగల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ తీసుకెళ్ళడం చేశారు. అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్లో బాన్స్వాడ, పిట్నం, బదునూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దపడపుకల్ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీటితో కాకుండానే మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగొండ మరియు వెల్లుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ తీసుకెళ్లేవారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అమ్మేవాళ్ళు. సయ్యద్ అక్బర్ హుస్సేన్ అనే అతను స్క్రాప్ వ్యాపారి, రాకాసిపేట బోధనకి అమ్మేవారు. లేదంటే షేక్ మహబూబ్ కూపన్పల్లి మన నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు. తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వస్తాడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళు అమ్మేవాడు జరిగేది. మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మన గురించి చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్ మనం రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గర లీడ్ చేసినందుకు ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారు, అట్లానే ఏసీపీ సిసిఎస్ మస్తానబి గారు, అట్లానే ఫీల్డ్లో ఉండి వాళ్ళు పట్టుకోవడానికి తర్వాత ఇన్ని రికవర్ చేయడానికి కష్టపడినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు, ఎస్ఐ రేంజర్ చంద్రమోహన్ గారు, ఎస్ఐ బోధన్ రూరల్ మచేందర్ గారు, విఠల్ సిసిఎస్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ్ గారు, తర్వాత రవి, విశాల్, కృష్ణ, ఇంకా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిజామాబాద్ సిబిఐ మేము అభినందన తెలియజేస్తున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి బయట ప్రదేశం నుంచి ఉన్నవారు ఎవరైనా మన ఏరియాలో తిరుగుతున్నట్టు కానీ అనుమానాస్పదంగా ఎటువంటి కదలికలు చేస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా ఇవ్వడం ద్వారా
పాత క్రైమ్ పట్టుకోవడంతో పాటు కొత్త క్రైమ్ కాకుండా మనం చేసేదానికి సాయశక్తిలో ప్రయత్నించాలి. థ్యాంక్ యూ.